ఎంత మర్చిపోదామన్నా తను నన్ను మోసం చేసిన బాధే ఎక్కువగా ఉందిరా. ఒకటి గుర్తుపెట్టుకో, రెండు మనసులు మనస్ఫూర్తిగా కలిస్తేనే అది ప్రేమ అవుతుంది. నీది ప్రేమ, తనది వ్యామోహం. నీ బాధను తను భారంగా భరించింది, అది బాధ్యతగా భరిస్తే ఆ ప్రేమకు ఇంకో అర్థం ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ప్రేమించే అమ్మాయిని కావాలనుకోకు, నిన్ను ప్రేమించే అమ్మాయిని కావాలనుకో. నీకంటే ఎక్కువగా ప్రేమను పంచుతుంది. మాహి, 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 ఏంటి అలా ఉన్నావు? చాలా పెద్ద తప్పు చేశా. పక్కనే శత్రువుని పెట్టుకొని వాడికి నా విషయం ఎలా తెలిసిందా అని వారం రోజుల నుంచి బుర్ర వేడికి కొట్టుకుంటున్నా. దీనికి తెలిసిపోయింది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావే? పక్కనే ఉండే నా లైఫ్కి వెన్నుపోటు పొడిచావు కదే, నా లైఫ్ నాశనం చేసావు కదే. నా బాయ్ ఫ్రెండ్ విషయం నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. వాడు అక్కడికి రావడం కూడా నీ ప్లానే కదా. నీకేమైనా పిచ్చా? వాడెవడో కూడా నాకు తెలీదు. చూడు, ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది అది నాకు నా లైఫ్ లేకుండా చేసావు కదే. నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళాడు. వాడితో జీవితాంతం కలిసి ఉందా అనుకున్నా కదే. నా ఆశని నిరాశలు చేశా. ప్లీజ్ నన్ను వదిలే. వాడిని చూస్తే పాపం అనిపించింది. నా లైఫ్ నాశనం చేసేటప్పుడు నీ పాపం అనిపించలేదా? అసలు వాడిని ఏమన్నా మోసం చేస్తే నీకెందుకే నొప్పి? ప్లీజ్ నన్ను వదిలే. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నా అంటే చస్తా. అవును, నాది చీప్ క్యారెక్టర్. అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేయడంలో తప్పేముంది? మీకు అమ్మాయిలు కావాలి, నాకు జల్సాలు కావాలి, అందుకే దొరికాలని వాడేసుకున్నాను. రెండు మనసులు మనస్ఫూర్తిగా కలిస్తేనే అది ప్రేమ అవుతుంది. నీది ప్రేమ, తనది వ్యామోహం. నీ బాధను తను భారంగా భరించింది, అది బాధ్యతగా భరిస్తే ఆ ప్రేమకు ఇంకో అర్థం ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు ప్రేమించే అమ్మాయిని కావాలనుకోకు, నిన్ను ప్రేమించే అమ్మాయిని కావాలనుకో. అమ్మయ్య, కాల్ చేశాడు. ఉన్నాడా పోయాడా? ఎవరు నేర్పిస్తావురా నా కొడక? ఇక నుండి మహి నాదిరా. తన జోలికొస్తే ఈసారి నరికేస్తా. తల మీద కొట్టి వార్నింగ్ ఇచ్చిన వినే ఉంటాడులే. సరే, రెడీగా ఉండు, వస్తా. జల్దీ వచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటా. ఫేస్బుక్లో అమ్మాయి దొరికితే చాలు, సొల్లు ఖర్చుకుంటూ చెప్పిందల్లా చేసేయడమే. బక్కరా నాకు.
ఫక్ ఆఫ్. గాల్లో పరిచయాలు, సారీ అదే ఫేస్బుక్ పరిచయాలు. ఒక అమ్మాయిని చూడగానే ఫ్రెండ్ చేసుకోవడం, ఆ తర్వాత కొంత టైంకి ప్రేమ అనడం, చివరికి నాలా తాగి పడిపోవడం మీరే చూశారు కదా. రే కృష్ణ, రే 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 ఏమైందిరా? రే రే కృష్ణ, రే కృష్ణ లేరా? రే రే లేరా? అసలు ఏమైందిరా కృష్ణ? రే 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 కృష్ణ, రే 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 లేరా? రే భయం వేస్తున్నారా? రే కృష్ణ, రే రే లేరా? రే రే అసలు ఏమైందిరా నీకు? రే రే కృష్ణ, రే 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 లేరా? రే 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 లే. పదరా వెళ్దాం. రే ఏమైందిరా? రే కృష్ణ, దేవుడా, కృష్ణకేం కాకూడదు. నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. తనకు తగిలిన గాయాలు మానిపోయి తను ఇదివరకులా ఉండేటట్లు చూడండి దేవుడా. ఆ అమ్మాయిని మర్చిపోయి తను హ్యాపీగా ఉండేటట్లు చూడండి దేవుడా, ప్లీజ్. ఛీ, దీని అమ్మ జీవితం. ఎక్కడ చూసిన ఫేక్ అకౌంట్లో ఫేక్ ఐడీలు. ఛీ.
ఏం చెప్పమంటావు భయ్య? ఫేస్బుక్లో ఒక అమ్మాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. సెకండ్లో యాక్సెప్ట్ చేసింది. అంటేతో నేను ఆగానా, మెసేజ్ పెట్టిన. తను కూడా నాతో మాటలు కలిపి ఆ రేంజ్లోకి తీసుకెళ్ళి జెట్ స్పీడ్లో వదిలేసింది భయ్య. పోనీలే బ్రదర్, ఇప్పటికైనా తెలుసుకున్నావు. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎంత హానికరమో సోషల్ మీడియా అనేది ప్రతి మనిషికి అంతే హానికరం. టేక్ కేర్ ఫ్రెండ్స్. ఎలా ఉందిరా? చూడు. ఇప్పుడు ఎలా ఉందిరా? నొప్పిగా ఉందా? టాబ్లెట్స్ వాడుతున్నావా? తగ్గినట్టు లేదనుకుంటా. రే, అర్చన వచ్చిందిరా, వెళ్ళి మాట్లాడు. వచ్చింది. రే వెళ్ళరా, వెళ్ళు. రే నువ్వు తగ్గొద్దు, తనే చెప్పేస్తుంది. నువ్వు ముందుకెళ్ళు చాలు. నిన్ను ప్రేమించే అమ్మాయిరా, వెళ్ళరా. రే వెళ్ళు. నువ్వు చెప్పేయి. సరే పదరా. అది మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని స్కూల్ డేస్ నుంచి ఇష్టపడుతున్నా. అప్పటి నుంచి మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ బ్రతుకుతున్నా. ఇప్పుడు కూడా ధైర్యం చేసి వచ్చాను. ఆ రోజంటే మీరు తినకపోయేసరికి నాకు కోపం వచ్చి ధైర్యం చేసి మీ ముందుకు వచ్చి తినిపించాను. జీవితాంతం కలిసి ఉండే భాగ్యాన్ని నేను కోల్పోలేను. మీరంటే నాకు అంత ఇష్టం. తలదించుకోవడానికి నువ్వేం తప్పు చేసావు? ఒక అమ్మలా నాకు తినిపించావు. నేను ఏడిస్తే నువ్వే ఏడ్చావు. నాకు బాధ వస్తే ఆ బాధ నీదనుకొని నేను జాగ్రత్తగా ఉంటున్నానా లేదా అని నువ్వు తలుచుకునే క్షణాలు నేను గమనించాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ కృష్ణ. నీ లైఫ్ సెట్. పోరా. సెట్ అయిపోయామా? కొందరు జీవితాల్లో ప్రేమించే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండరు, మీ చుట్టుపక్కలే ఉంటారు. కానీ మీరే ప్రేమతో జాగ్రత్తగా వెతుక్కోవాలి.